చేసి ఉన్నాను. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుంటదయోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతిన్ అంటాడు నారదుడు వ్యాసభగవానుడితోటి. చెప్పేటటువంటి కథా విశేషం కావ్య వస్తువు విశేషమైనటువంటి వర్ణనలతో కూడినదై ఉండి ఉండవచ్చు. అందులో సాహిత్యం చాలా గొప్పదై ఉండవచ్చు, అనేకమైన అలంకారములు చోటు చేసుకుని ఉండవచ్చు, శబ్దశక్తి ఉండి ఉండవచ్చు. కానీ ఆ చెప్పినటువంటి విషయము ఈశ్వరుడు గురించి చెప్పి ఉండి ఉండకపోతే దాని వలన నిష్ప్రయోజనము. కానీ ఏ కావ్యము భగవంతుణ్ణి ప్రతిపాదన చేస్తుందో, భగవంతుని యొక్క గుణములను పొగుడుతుందో, భగవంతుడి గురించి చెప్పే ప్రయత్నం చేస్తుందో అది మాత్రమే ఉద్ధరిస్తుంది. అందుచేత అటువంటి గ్రంథరచనకి పూనుకోవలసింది అని వేదవ్యాసుణ్ణి నారద భగవానుడు ప్రార్థన చేస్తే ఆయన సలహా మేరకు తన ఆశ్రమంలో